దేవప్రసాదం చేత నిండి మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారగునే. మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మను నేను మా కొరకు ఇప్పుడేను మా వరుణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారు దాసిరాలను, మీ మాట చెప్పున నాకు గర్వంగాక. దేవప్రసాదం చేత నిండి మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని కుమార్త పాపాత్మను నేను మా కొరకు ఇప్పుడేను మా వరుణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనిషి అవతారం ఎత్తును, మరియు మనతో కూడా వాసమై ఉండును. దేవప్రసాదం చేత నిండి మరియమ్మ వందనం ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆస్తింపిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మను నేను మా కొరకు ఇప్పుడేను మా వరుణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తునాథుని వాగ్దాత్ములకు మేము పాత్రమగినట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. సర్వేశ్వర స్వామి సన్మనుషుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తునే మనిషి అవతారం మేము తెలుసుకుంటే అతని పాట వలన శిలువ వలన తానం యొక్క మహిమ మేము పొందినట్లుగా మాకు మీ వరప్రసాదం దయచేయని అవరంపలని దేవుడు వారిని వేడుకొంచున్నాము. యేసుక్రీస్తునాథుని దివ్య ముఖమును చూచి మనని మాకు దయచేయండి. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కనెట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కనెట్టు ఇప్పుడు ఎల్లప్పుడూ సకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. కనెట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. జపమాల మితిలేని సకల మేరడ స్వభావం కలిగిన యొక్క సర్వేశ్వర దేవువారి సన్నిధిలో జపం చేయడానికి నేను పాత్రుడు కాను. అయినను మీ మితిలేని కృపను నమ్మకం మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 53 పుష్ప జపమును పరాకులు ఏకాభక్తి చేసుకుంటూ మీ సహాయం దయచేసి అవతరించండి. సకల పుణ్యములకు శ్వాస పుణ్యము మూల వినుట వలన ముందుగా విశ్వాసంగా వేడుకొందము. పరలోకమును భూలోకమును సృష్టించిన సౌశక్తి గల విధైన సర్వేశ్వరుని స్మరించున్నాము. అతనేక పుత్రుడు అనేక నాథుడైన యేసుక్రీస్తుని స్మరించున్నాము. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమని పుట్టెను. పోత్వరాధికారములను ఈ పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళను లేచెను. పరలోకముకెక్కి సరస్వతి గల విధైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొనున్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్చుకొచ్చును. పవిత్రాత్మ స్మరించున్నాను. పరిశుద్ధ కాథలిక సభను పునీతుల సంబంధ ప్రజలు స్మరించున్నాను. పాపముల మన్నింపుని స్మరించున్నాను. శరీరం యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవుని విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకమందును మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. ఈ కావలసిన మారణము మాకు నేటికివ్వండి. మా యొక్క అపముడు వారిని మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. శోధరి ఎందు ప్రవేశం యొక్క కీళ్ళోండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండి మరియమ్మ వందనం వేరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు మీ గర్భాపం చేసి ఆస్తింపిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మేడు మా కొరకు ఇప్పుడేనో మా మరణాసమే ముందున ప్రార్థించండి. ఆమేన్. దేవప్రసాదం చేత నిండి మరియమ్మ వందనం వేరిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆస్తింపిన వారు మీరు మీ గర్భాపం చేసి ఆస్తింపిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మేడు మా కొరకు ఇప్పుడేనో మా మరణాసమే ముందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగునుగాక. ఆదిలో కనెట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. దుఃఖదేవ రహస్యములు ఒకటో రహస్యము యేసు రక్త చెమట చెమర్చుడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి మీ నామం గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మాయను మాకు నేర్చుకోండి. మా దాపురిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ సోదరు ఎందు ప్రవేశమని ఒక కీలోండి మమ్మ రక్షించండి. దేవరప్రసాదములు చేతాడు మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపు వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశ్రదింపు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మరుడు మా కొరకు
ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర సాధనము చేతాని మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపుడు వారగునే. శుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత, పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర సాధనము చేతాని మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపుడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వనేక మాత, పాపాత్మరుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర సాధనము చేతాని మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపుడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మరైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర సాధనము చేతాని మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపుడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర సాధనము చేతాని మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపుడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర సాధనము చేతాని మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపుడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర సాధనము చేతాని మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపుడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర సాధనము చేతాని మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపుడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర సాధనము చేతాని మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపుడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర సాధనము చేతాని మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపుడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర సాధనము చేతాని మరే మా వందనము అయిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశ్రదింపుడు వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశ్రదింపుడు వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్మరైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపలు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ఎవరికని మీ కోపాసమును అత్తోషమును వారందరినీ మీ మోక్షాన్ని చేర్చుకోనండి. ఆమేన్. దుఃఖదేవరసంలో రెండో గుర్తు, యేసును యూదులు రాతి స్తంభమునకు కట్టి కొడును గురించి ధ్యానించడం గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అప్పుడు వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మా అమ్ము శోధన యందు ప్రవేశింపక కీడులోండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు. శిరళ ఆశ్రయింపవాడు మీరే, మీ గర్భఫలము చేసు ఆశ్రయింపవాడునే. పరిశుద్ధ మరే మా శ్రవేష్ణ ఏకమాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడైనను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు. శిరళ ఆశ్రయింపవారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశ్రయింపవారునే. పరిశుద్ధ మరే మా శ్రవేష్ణ ఏకమాత, పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడైనను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు.
స్త్రీల ఆశ్రయింపు వారు మీరే మీ గర్భఫలము చేసు ఆశ్రయింపు వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయింపు వారు మీరే మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపు వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయింపు వారు మీరే మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపు వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయింపు వారు మీరే మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపు వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయింపు వారు మీరే మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపు వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయింపు వారు మీరే మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపు వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయింపు వారు మీరే మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపు వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము ఏళ్ళు వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయింపు వారు మీరే మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపు వారుగునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక ఆదిలో కనెట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ కాలం నీకే స్తోత్రం కలుగును గాక. నా చేసువా నా పాపములు మన్నించండి నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికని యుక్త సమను వారందరినీ మోచేర్చుకోండి ఆమేన్. దుఃఖదరసంలో మూడో గుర్తు యూదులు యేసు ప్రభును ఇతరు శ్లీసిన ముళ్ళగిరిటం పెట్టి దాంచడం గాక. భూలోకంలో నెరవేరుగాక నాటికి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి మా యథాపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధనయందు ప్రవేశింపక కీడులోండి మమ్మ రక్షించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయించిన వారు మీరే మీ గర్భఫలం చేసు ఆశ్రయించిన వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయించిన వారు మీరే మీ గర్భఫలం చేసు ఆశ్రయించిన వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయించిన వారు మీరే మీ గర్భఫలం చేసు ఆశ్రయించిన వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయించిన వారు మీరే మీ గర్భఫలం చేసు ఆశ్రయించిన వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయించిన వారు మీరే మీ గర్భఫలం చేసు ఆశ్రయించిన వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయించిన వారు మీరే మీ గర్భఫలం చేసు ఆశ్రయించిన వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీల ఆశ్రయించిన వారు మీరే మీ గర్భఫలం చేసు ఆశ్రయించిన వారునే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ
సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మా అందరం మొయిలిన వారు మీతో ఉన్నారు. శిలలో ఆశ్రమించిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుని ప్రసాదం చేత మరి మా అందరం మొయిలిన వారు మీతో ఉన్నారు. శిలలో ఆశ్రమించిన వారు మీరే, మీ గర్భఫలం చేసి ఆశ్రమించిన వారు పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపలు మన్నించండి, నన్ను కానుక నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి యుక్తాసమును వక్తోసమును వారందరినీ మోచేర్చుకునండి ఆమేన్. దుఃఖదారసంలో 4వ గుర్తు యేసు స్లీవను మోసుకొని పోటు గురించి ధ్యానించడం గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నేరునట్లు భూలోకమందు నేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి. మా దాపములు వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందుకు ప్రవేశింపగా కీడు నుండి మమ్మల్ని రక్షించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశంబాడుగునే, మీ గర్భఫలంకు శ్వాసం బాడుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశంబాడుగునే, మీ గర్భఫలంకు శ్వాసం బాడుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశంబాడుగునే, మీ గర్భఫలంకు శ్వాసం బాడుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశంబాడుగునే, మీ గర్భఫలంకు శ్వాసం బాడుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశంబాడుగునే, మీ గర్భఫలంకు శ్వాసం బాడుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. సుల్లాసం బాడుగునే, మీ గర్భఫలంకు శ్వాసం బాడుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శ్రీలాసం బాడుగునే, మీ గర్భఫలంకు శ్వాసం బాడుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శ్రీలాసం బాడుగునే, మీ గర్భఫలంకు శ్వాసం బాడుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శ్రీలాసం బాడుగునే, మీ గర్భఫలంకు శ్వాసం బాడుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. దేవుడి ప్రసాదం చేత మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శ్రీలాసం బాడుగునే, మీ గర్భఫలంకు శ్వాసం బాడుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపాలు మన్నించండి, నన్ను కానుక నుండి మమ్మల్ని కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి యుక్తాసమును వక్తోసమును వారందరినీ మోచేర్చుకుని ఆమేన్. దుఃఖదేవ రహస్యములో 5వ రహస్యము యేసు శిలువ మీద కొట్టబడి మరణం పొందుడు గురించి ధ్యానించుకుందాము గాక. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక,
మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా ఇత అప్పుబండు వారిని మీరు మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి. మా అమ్మ శోధన ఎందు ప్రవేశింపక కీడులోనే మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరే మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశ్రదింపవాడు వారుగునే. పరిశుద్ధ మరే మా సర్వేశ్వర ఏకమాత పాపాత్మేయుడు మా కొరకు ఎప్పుడేనో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరే మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపవాడు వారుగునే. పరిశుద్ధ మరే మా సర్వేశ్వర ఏకమాత పాపాత్మేయుడు మా కొరకు ఎప్పుడేనో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపవాడు వారుగునే. పరిశుద్ధ మరే మా సర్వేశ్వర ఏకమాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపవాడు వారుగునే. పరిశుద్ధ మరే మా సర్వేశ్వర ఏకమాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపవాడు వారుగునే. పరిశుద్ధ మరే మా సర్వేశ్వర ఏకమాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరే మా సర్వేశ్వర ఏకమాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడేనో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరే మా సర్వేశ్వర ఏకమాత పాపాత్మేయుడు మా కొరకు ఎప్పుడేనో మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వర ఏకమాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వర ఏకమాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయింపవారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వర ఏకమాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవ ప్రసాదం చేత నిన్ను మరి మా వందనము. ఏళ్ళు వారు మీతో ఉన్నారు. స్త్రీలు ఆశీర్వదింపబడు వారు మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడు వారుగునే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వర ఏకమాత పాపాత్మేయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్టు ఇప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. పునః యేసువా నా పాపలు మన్నించండి. నరకానికి నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు సొమ్మును వారందరినీ మోచేర్చుకోండి. ఆమేన్. ప్రార్థించుదము. అతి దూతలైన పునీత మిఖేలా రఫేల్ గాబ్రేలా అపోస్తులైన పునీత పాపాత్మలుగా వేడుకుని మాత పాదం చెంత మీకు స్తోత్రం ఒకటిగా చేర్చి కానుగా సమర్పించండి. మిమ్మల్ని చేసి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. పునీత అంతని వారి ప్రార్థన. ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ మా కొరకు వేడుకొనండి. భక్తి జ్వాలా ప్రకాశితులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పాదువాపురి పుణ్యవాసిక పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పరమణల భాగ్య దివ్య పేట పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ఈయన తర్పమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. తపోఫలమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ శిలువను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ఆశ మోహం ప్రతిష్ఠించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి.
స్వేచ్ఛ పరిశుద్ధ కొనసుమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. స్వేన్ దేశ నవ నక్షత్రమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. సువిశేషం దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. సర్వేసిన పరిశుద్ధ వచ్చిన శబ్దమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. పవిత్రాత్మ సర్వేసు నేర్పించిన కాంచిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. అవిశ్వాసుల భయం కలుగునట్టు ఉపదేశించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. పిచాచాలు గడగలాంచి పారదోలే పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. వినోర సన్యాసులు ఉద్బోధించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. పుణ్యాత్మ సద్బోధకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. అపోస్తలకు అగ్రమీయగా పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. పాపాత్మ జాన్ జోసిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. త్రోవ తప్పు వారికి తోడుగా ఉండి పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. అద్భుతం చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. దుఃఖితల కూరట కల్పించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. నిర్దోషులకు శర్మ సంరక్షకులకు ఆదరవైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. మూగవారిని మాట్లాడించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. సత్యాబోధకులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. పిశాచాలను బెదిరించి పారదోలే పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. మృతులు సర్వేసును కంతో లేపిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. అందరికి దుష్నసిగిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. కారణ వస్తువు కనపరిచిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. పోగొట్టుకున్న వస్తువు మరలా లభించినట్లు చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. వ్యాజకాలు నిజముగా రక్షించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. పరమణ స్వతంత్రులైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. దరిద్ర జీవులకు రత్నమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. అపోస్తల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. విషభరిత్వం తెలిసిన భోజనం భుజించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశాలు వృద్ధి చేసిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. లోకబద్ధం వర్ణించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. సముద్రమును ఉపదిస్తుంది వారిని రక్షించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. మిమ్ము చూసి ఏడుకున్న వారు పక్షం వచించు పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. సర్వేశ్వరుని స్తుతించు వారు కొరకై మనం చేయి పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. లెక్కలేని ఆత్మ పరలోకమందున చేర్చిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. తిరుసపుకు గోపురమైన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. బాలరూపు దారిని సృష్టికర్తన హస్తమం ధరించిన పునీత అంతోని వారా మా కొరకు వేడుకనండి. సర్వేసిని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించడం వారా మా పాపలు మన్నించండి స్వామి. సర్వేసిని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించడం వారా మా ప్రార్థన వినోదించండి స్వామి. సర్వేసిని గొర్రెపిల్ల లోకమేక పాపములు పరిహరించడం వారా మా మీదగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా సూరత్మల కాపరి మేపరి కష్టపడే వారికి సంతోషము కలిగించే వారును పాపాకి చల్లార్చు వారును ఉన్నత పరమందున్న వారైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కారులో దురితం తర్వాత దరిద్రుడైన మాకు మోక్షానందం తెచ్చినట్టు ప్రార్థించండి. జేసునాథుని వాగ్దాత్మకు మేము పాత్రమగినట్లు పునీత అంతోని వారావు ప్రార్థించదము. సర్వేశ్వర మీ తిరుసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున స్థిరస్థిరముగా ఉండునట్లు నిత్యానందం అనుమించడానికి మేము పాత్రమగినట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామకుని ఆడి మేము వారి పుణ్య మాత్రకు అనుసరించి మోక్షరాజ్యం చెరుడుకు అనుగ్రహం దయచేసి మీ పరిశుద్ధ సభ సంతోషం రప్పించిన దేవుని వారిని ప్రార్థిస్తున్నాము. ఈ విన్నపం చేస్తున్నది దివ్యముఖమును చూసి మాకు దయచేయండి. ఆమేన్. స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం 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 దైవమా స్వాగతం నీ వాక్యం ప్రకటించు వేళ ఈ ప్రశాంత పూజా వేళ నీ వాక్యం ప్రకటించు వేళ
ప్రశాంత పూజావేళ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను నీ ప్రేమ తెలుసుకొని నిన్ను అనుసరించాను నీ ప్రేమ గమనించి నిన్ను వెంబడించాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను ప్రతి చోట నీ సాక్షిగా నీ సువార్త చేశాను జీవన కుసుమాలు నీ సన్నిధిని చేర్చాము స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం ప్రతికూల సమయాన నన్ను ఆదుకున్నావు రక్షణ దినమున నన్ను నీవు ఆదరించావు ప్రతికూల సమయాన నన్ను ఆదుకున్నావు రక్షణ దినమున నన్ను నీవు ఆదరించావు జీవమైన వరములతో నన్ను దీవించావు జీవమైన వరములతో నన్ను దీవించావు వెలలేని భాగ్యానికి నేనేమి అర్పింతున్ స్వాగతం స్వాగతం దైవమా స్వాగతం క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా పవిత్రమైనటువంటి దీపావళి పూజలో ముఖ్యంగా ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం చాట్ల ఆయుష్కు దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని ఆ దేవాతి దేవుని యొక్క స్వస్థ వరాల ద్వారా కావలసినటువంటి సంపూర్ణ ఆరోగ్యము దయచేయమని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శాంతిని సమాధానాన్ని ఆరోగ్యం దయచేయమని పూజ కోరువారు చాట్ల ప్రణయ్ మేనక మరియు కుటుంబ సభ్యులు దేవాతి దేవుడు కుటుంబంలో చేసినటువంటి సకల మేలులకు గాను కృతజ్ఞత తెలియపరుస్తూ గడుగునూరు ప్రభాకర్ స్వప్న పునీత్ అంతోని వారి మండపమునకు ఈరోజు తగిన సహాయాన్ని అందించి ఉన్నారు కాబట్టి దేవుడు వారి యొక్క కుటుంబంలో శాంతి సమాధానాన్ని బిడ్డలందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని పూజ కోరువారు గడుగునూరు ప్రభాకర్ స్వప్న మరియు కుటుంబ సభ్యులు నాగిపోగు జయరాజు చిన్న ఓబులమ్మ వారికి మంచి ఆరోగ్యము దయచేయాలని కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యమును శాంతి సమాధానం దయచేయమని పూజ కోరువారు నాగిపోగు జయరాజు చిన్న ఓబులమ్మ మరియు కుటుంబ సభ్యులు పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై ప్రార్థనలు కోరుతూ సిద్ధం ప్రసాద్ ప్రసన్న కుమారి వారి కుటుంబములో దేవాతి దేవుడు సంపూర్ణ ఆరోగ్యము దయచేసి శాంతి సమాధానాల ద్వారా పునీత పాదువాపురి అంతోరి వారి నామమున దేవుడు దీవించాలని ప్రత్యేక విధంగా ఈ దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. ఈరోజు తల్లి శ్రీ సభా పునీత బాలయేసు తెరేజా కన్యక మహోత్సవాన్ని కొనాడుతూ ఉన్నాం. ఎవరెవరైతే ఈ నామకరణాన్ని కలిగి ఉన్నారో దేవుడు ఆ బిడ్డలందరినీ కూడా దీవించి కాచి కాపాడాలని ఆమె యొక్క జీవితమును ఆదర్శంగా తీసుకొని జీవించే భాగ్యం దయచేయమని ప్రత్యేక విధంగా ఈ దీపావళి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రభువు ఆమెను నడిపించుచు ఆమెకు బోధించెను, కనుపాప వలె సంరక్షించి పెంచి పెద్ద చేసెను. గరుడ పక్షి పిల్లల నెరిగింపగోరి గూటి మీదికెగసి వాడిని చాచిన రెక్కల మీద సురక్షితముగా నిలుపుకున్నట్లే ప్రభువు ఆమెను తన భుజములపైకి ఎక్కించుకొని కాచి కాపాడెను. ఆమెను నడిపించిన నాయకుడు ప్రభువే కాని అన్య దైవములు కారు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. చిన్న పిల్లలు నా దగ్గరికి రానిండి, వారిదే దైవరాజ్యం అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. చిన్న పిల్లల యొక్క మనస్తత్వాన్ని కలిగి జీవిస్తున్నటువంటి వారు దేవునితోనూ దేవుని రాజ్యములోనూ ఏకమవ్వడానికి అవకాశం ఉంది. మరి మనమందరము కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి మనస్తత్వముతో జీవిస్తూ ఉన్నాము? ఒకవేళ ప్రభువుకు విరుద్ధముగా దీవించినట్లయితే పశ్చాత్తాపడి దేవుని క్షమాపణను కోరుకుందాం. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, కృపగల నా యేసయ్యా, కృపగల నా యేసయ్యా. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము బాప నలిగి వ్రేలాడితివే, నాకు చాలిన దేవుడవు నీవు, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవు, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. దివినేలు మహారాజుకే మంగళం, భువినిల సర్వులకు సమాధానము, సమాధానము, సమాధానము. దేవాతి దేవా పరలోక రాజా, దయా సంపన్నవో శక్తిమంత, దేవాతి దేవా పరలోక రాజా, దయా సంపన్నవో శక్తిమంత, మా స్తుతి మహిమా ఘనారాధన, మా స్తుతి మహిమా ఘనారాధన అర్పింతమో అనవరతం. పొగడెదమో మీ మహావైభవం, పాడెదమో వందన గీతం, వందన గీతం. దివినేలు మహారాజుకే మంగళం, భువి
నిరసారులకు సమాధానము 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 నరరూపధారా ఓ క్రీస్తు రాజా మా మధ్య వెలసిన ఓ గొర్రె పిల్ల నరరూపధారా ఓ క్రీస్తు రాజా మా మధ్య వెలసిన ఓ గొర్రె పిల్ల పాపలోకమును మన్నించు ప్రభువా పాపలోకమును మన్నించు ప్రభువా దయతోడమమ్మో కాయుమో దేవా దయతోడమమ్మో కాయుమో దేవా పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువి నిరసర్వులకు సమాధానము 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 పితపీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా పితపీఠానికి కుడి ప్రక్కన అధిరోహించిన ఓ మహారాజా పిత పవిత్రాత్మలతో సహా పిత పవిత్రాత్మలతో సహా సకలం స్తుతించేదం సకలం స్తుతించేదం పొగడెదము మీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు పరలోక రాజ్యము వినయాత్ములకును పసిబిడ్డలకును చెందునని తెలియచేసితివి. పునీత తెరేసా చూపిన చిరు మార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించినట్లు నీ కృపను అనుగ్రహింపుము. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ నిత్య మహిమను మేము ప్రత్యేక విధముగా కాంచగలుగునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. మొదటి పఠనము యెషయా ప్రవక్త గారు రాసినటువంటి గ్రంథము 66వ అధ్యాయము వచనములు 10 నుండి 14 వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు.
పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పాలెండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగి పొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలో ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్నీ సహించి సియోనులోనా, అన్నీ సహించి సియోనులోనా మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, ప్రేమ సహనము కలది, దయ కలది. అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థ పర్వతము కాని, కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు. ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించిపోవును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, మన ప్రవచనములు
అసంపూర్ణములు. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచున్నది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబము వంటిది, కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసిన కొంత మాత్రమే, కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి నా వందనములు. జీవనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొందగా, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొందగా, జీవనాథుడు యేసువే శాంతి కాంతి కూర్చాడు. హల్లెలూయా హల్లెలూయా, సత్యమునే బోధించాడు. హల్లెలూయా హల్లెలూయా, శాంతి కాంతి కూర్చాడు. సత్యమునే బోధించాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గము చూపాడు. జీవము మనలో నింపాడు. జీవన మార్గము చూపాడు. జీవనాథుడు యేసువే, ప్రేమదాముడు క్రీస్తువే, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొందగా, ఆ ప్రభువాకులు అమృతమై అందరి మనసులు పొందగా. అవినా పీటర్ ఆమె యొక్క జీవితములో దేవుడు చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ పూజను కోరుకు, అదేవిధంగా ఆమెను దేవాతి దేవుడు దీవించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేయమని కోరువారు అవినా పీటర్. పెద్దలపల్లె ప్రభాకర్ అలియాస్ ఓబులేస్ అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నాడు. దేవుడు ఆ బిడ్డకు స్వస్థ వరాలు దయచేసి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము దయచేయాలని పునీత పాదువాపురి పేరిట ప్రార్థన చేద్దాం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి గారు రాసిన శుభవార్త 18వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 4 వరకు. శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యొద్దకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందినని తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానించుచున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడుగా రూపొందువాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువామికే స్తుతి కలుగునుగాక.
క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డల వలె మీరు ప్రవర్తిస్తేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఒక చిన్న పిల్లగాడు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను స్కూలుకు వెళ్తాను అని అడిగాడంట. స్కూలుకి వెళ్తాను అని అడిగాడంట. ఈ విధంగా మన ఊర్లో ఉన్నారా? అమ్మా నేను స్కూల్కి వెళ్తాను తల్లి అని అడిగే వాళ్ళు ఉన్నారా? తప్పించుకొని తన్నించుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది. అప్పుడు వాళ్ళ మమ్మీ అన్నదంట, నీవు స్కూల్కి వెళ్ళాలంటే ఇంగ్లీష్లో 4 పదాలు నేర్చుకో, నిన్ను స్కూల్కి పంపిస్తా అని చెప్పిందంట. నాలుగు పదాలు నేర్చుకో, నిన్ను స్కూల్కి పంపిస్తానన్నదంట. టీవీ చూస్తూ ఉన్నాడు. ఆ టీవీలో ఒక ప్రోగ్రాం వస్తూ ఉంది. ఆ ప్రోగ్రాంలో ఒక వ్యక్తి ఈ పదాన్ని వాడారంట, వండర్ ఉమన్. వండర్ ఉమన్ తెలుగులో ఏమంటారు? అద్భుతమైన మహిళ, అద్భుతమైనటువంటి మహిళ. ఓకే, వండర్ ఉమన్ అన్నదంట. వెంటనే వాడు కిచెన్లో వంట చేస్తున్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను ఒక ఇంగ్లీష్ పదాన్ని నేర్చుకున్నాను అని అన్నదంట. ఏంట్రా అన్నదంట. అంటే వండర్ ఉమన్ అన్నాడంట. వండర్ ఉమన్ అని. వాళ్ళ మమ్మీ సంతోషపడి ఇంకా 3 పదాలు నేర్చుకో అని చెప్పిందంట. వెంటనే మళ్ళీ వెళ్ళాడంట. తర్వాత తాను చెప్పినటువంటి ఒక్క పదానికి వాళ్ళ మమ్మీ 10 రూపాయలు ఇచ్చి కొనుక్కొని తినునైనా అన్నదంట. కొనుక్కొని తినునైనా అన్నదంట. వెంటనే ఆ 10 రూపాయలు తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళాడంట. సూపర్ మార్కెట్కి వెళ్తే ఆ సూపర్ మార్కెట్లో ఇద్దరు అమెరికన్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ సూపర్ మార్కెట్ యొక్క కొలతల గురించి మాట్లాడుకుంటూ 25 సెంట్స్ అని వాళ్ళు డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ అబ్బాయి విన్నాడంట, 25 సెంట్స్, నాకు ఒక పదం వచ్చిందని. తర్వాత దారిలో వస్తూ ఉంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ కమ్ లెట్స్ గో అని అన్నాడంట. కమ్ లెట్స్ గో అంటనే ఆ పిల్లగాడు లెట్స్ గో అనే దాన్ని బాగా ఆలకించాడంట. అబ్బా, వండర్ ఉమన్, తర్వాత 25 సెంట్స్, తర్వాత లెట్స్ గో, 3 పదాలు నేర్చుకున్నా, ఇంకొక పదం నేర్చుకోవాలని వెతుకుతూ అట్లే నడుచుకుంటూ వస్తుంటే ఒక చోట నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ వాళ్ళలో ఒకడు ఆల్ రైట్ అన్నాడంట. బా, 4వ పదం కూడా నాకు వచ్చిందని ఆల్ రైట్ అన్నాడంట. వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి 4 పదాలు ఇంగ్లీష్లో చెప్పగానే నీవు స్కూల్కి వెళ్ళడానికి అర్హుడవు అని వానికి ఒక 20 రూపాయలు చేతుల్లో పెట్టి స్కూల్కి పంపించిందంట. స్కూల్కి పంపిస్తానే కొత్తగా వెళ్ళినటువంటి స్కూల్లో టీచర్లు ఏం చేస్తారు? ఫస్ట్ స్కూల్ స్టార్ట్ కాగానే టీచర్స్ ఏం చేస్తారు? ఏంది చెప్పండి, టీచర్స్ ఉన్నారు ఇక్కడ. ఫస్ట్ పొంగానే ఏం చేస్తారు క్లాస్లో? మీరు కొత్తగా స్కూల్ ఇంట్రడక్షన్, పరిచయం చేసుకుంటారు. పరిచయం చేసుకుంటానే అందరిని అడిగిన తర్వాత ఈ పిల్లగాని యొక్క ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వస్తానే వాళ్ళు లేచి నిలబడినాడంట. లేచి నిలబడితేనే వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నదంట. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటానే వాడు వండర్ ఉమన్ అన్నాడంట. వండర్ ఉమన్ అన్నాడంట. టీచర్కి అర్థం కాలే, ఏంట్రాయుడు అనుకునేదంట. రెండోసారి హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నదంట. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఏందిరా? ఏంది హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే ఏంది? హౌ ఓల్డ్ ఆర్ యూ అన్నదంట. హౌ ఓల్డ్ ఆర్ యూ అంటానే ఆ చిన్నపిల్లగాడు 25 సెంట్స్ అన్నాడంట. 25 సెంట్స్ అన్నాడంట. అంటానే టీచర్కు కోపం వచ్చింది. ఏంది పేరు అడిగితే వండర్ ఉమన్ అంటాడు, నీ వయసు ఎంతరా అంటే 25 సెంట్లు అంటాడు, ఏంట్రాయుడు, నిన్ను ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకుపోతా అనేదంట. ఐ విల్ టేక్ యూ టు ద ప్రిన్సిపల్ అంటే
లెట్స్ గో అన్నాడంట. లెట్స్ గో అన్నాడంట. ఆమెకు దిక్కు తెల్లి ఒరే నీకు దెబ్బలు పడతాయంటే ఆల్ రైట్ అన్నాడంట. దెబ్బలు పడతాయంటే ఆల్ రైట్ అన్నాడంట. ఇలా ఉంటుంది క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా. పిల్లల యొక్క మనస్తత్వము ఇలాగనే ఉంటుంది. తెలుసో తెలియక ఆతృతగా వారికి జీవితాన్ని కొనసాగించాలి, ఏదో నేర్చుకోవాలి, ఏదో సాధించాలి అన్నటువంటి కుతూహలముతో వారు ఉంటూ ఉంటారు. చూడండి, స్కూల్కి వెళ్ళాలి అన్నటువంటి కోరికతో 4 పదాలు నేర్చుకున్నాడు, కానీ ఆ 4 పదాల యొక్క అర్థం తెలియదు. అయినా కానీ నేర్చుకున్నాను అన్నటువంటి ఆనందం, నేర్చుకున్నానని ఆనందం. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ అడిగేటువంటి ప్రశ్నలకు అతను అర్థం కాలే, అయినా కానీ తాను నేర్చుకున్నటువంటిది స్పాంటేనియస్గా చెప్పడం. టీచర్ కోపడినా కానీ అతనిలో ఏం అనిపించలే, తాను నేర్చుకున్నటువంటిది చెప్పేశాడు. సో పిల్లల యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారి జీవితంలో ఎప్పుడు కూడా, వారి హృదయంలో ఎప్పుడు కూడా అసూయ, ద్వేషం, పగ, శత్రుత్వం అనేటువంటిది ఉండదు. మనం చూస్తూ ఉంటాం. నేను చాలాసార్లు మీకు చెప్పి ఉన్నాను, పిల్లలు ఒకరినొకరు గొడవ పడినా కానీ మరలా కొద్దిసేపటికి వాళ్ళు కూర్చొని ఆడుకుంటూనే ఉంటారు. మట్టిలో ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు వాళ్ళు. కానీ అదే గొడవ పెద్ద మనుషులు అంటే గ్రామ పెద్ద మనుషులు అనుకుంటారు. మళ్ళీ అట్టను పోయేమో అట్ట ఆలోచించాకండి. పెద్దవాళ్ళుగా ఉన్నటువంటి మనము ఎవరితోనైనా కానీ ఏదైనా ద్వేషంగా మాట్లాడినా కానీ, కోపంగా మాట్లాడినా కానీ అంత ఈజీగా మరిచిపోం. అతను మాట్లాడినటువంటి మాటలు, ఆమె మాట్లాడినటువంటి మాటలు మన హృదయంలో పెట్టుకొని ఏదో ఒక విధంగా వారిపైన రివెంజ్ తీసుకోవడంలో మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ పిల్లల యొక్క మనస్తత్వం అలా లేదు. వాళ్ళు గొడవ పడినా, తిట్టుకునినా, కొట్టినా కానీ అప్పటికప్పటికి ఉంటుంది, మరి తర్వాత మరిచిపోతారు. మరిచిపోయి సఖ్యతతో వారు కలిసి జీవిస్తారు. ప్లస్ వాళ్ళలో కూడా లేదు నేను పెద్ద నువ్వు చిన్న అన్నటువంటి ఆలోచన వారిలో ఉండదు. అంత సమానంగా కూర్చొని ఆడుకోవడం, చేయడం ఇలాంటివి ఉంటుంది. కాబట్టి ప్రభు ఏమంటున్నాడంటే పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలంటే చిన్న పిల్లల యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి అంటాడు. చిన్నపిల్లల యొక్క మనస్తత్వం కలిగి ఉండాలి అంటే మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని శత్రుత్వాలు ఉన్నా, ఎన్ని గొడవలు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ వాటినన్నిటినీ మరిచిపోయి ప్రేమతో జీవించాలి అంటున్నాడు. ఈరోజు 2వ పట్టణంలో మనం విని ఉన్నాము, ప్రేమకు మించినటువంటిది ఏమీ లేదని. ఆ ప్రేమ కలిగినటువంటి వారు వారి జీవితంలో ఎన్ని ద్వేషాలు ఉన్నా, ఎన్ని గొడవలు జరిగినా కానీ ఆ ప్రేమ ద్వారా క్షమించగలిగి మంచి మనసుతో వారు జీవించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకు నిదర్శనము ఎవరు మనకు? ఎవరు చెప్పండి? దేవుడు చాలా గొప్పగా ప్రేమించాడు, తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. దైవ కుమారునటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకములో ఎన్నో అవమానాలను, ఎన్నో శ్రమలను, ఎన్నో బాధలను పొంది ఉన్నాడు. ఆఖరికి సిలువలో మరణాన్ని పొంది ఉన్నాడు. అయినా కానీ ఆయన ఏం చేశాడు? క్షమించాడు. ఎందుకు క్షమించాడంటే దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి. కావున క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో మనము చిన్నపిల్లల యొక్క మనస్తత్వముతో, అంటే మనలో ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని కానీ, కోపము కానీ, ద్వేషాన్ని కానీ, పగలు కానీ పక్కన పెట్టేసి కలిసిమెలిసి సఖ్యతతో కలిగి జీవించాలి అన్నటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు పునీత బాలయేసు తెరేసమ్మ వారి యొక్క పండుగను మనం కొనాడుతూ ఉన్నాం. దేవుడు ఆమెకు అప్పగించినటువంటి బాధ్యత ద్వారా ఆమె జీవించినటువంటి జీవిత విధానమే మనందరికీ కూడా ఆదర్శం. కావున ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. పునీత అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన శాఖల ద్వారా మరియు బాలయేసు తెరేసా వారి యొక్క మధ్యస్థ ప్రార్థన శాఖల ద్వారా మనమందరం కూడా మారు మనస్సు పొంది శత్రుత్వము లేక, పగలు లేక, ప్రేమతోనూ అనురాగముతోనూ జీవిస్తూ ఆ ప్రభు యొక్క పరలోకములో మనము ఒకటవుతాము. జ్ఞానస్నానం ఉంది. అమ్మాయి ప్లస్ జ్ఞాన తల్లిదండ్రులు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఈ బిడ్డకు మీరు ఏం పేరు పెట్టదలుచుకున్నారు? శాంతికుమారి. తిరుసభ నుండి ఈ బిడ్డకు మీరు ఏం కోరుచున్నారు? జ్ఞానస్నానం. ఈ బిడ్డకు జ్ఞానస్నానం ఇవ్వమని అడుగుచున్నారు. కావున ఈ బిడ్డను విశ్వాసమునందు దృఢపరచి దేవుని ఆజ్ఞను అనుసరింప చేయుచు దైవ మానవ ప్రేమలు ఎందు పెంచవలేను. ఈ మీ బాధ్యతను నిర్వహింప మీరు సిద్ధముగా ఉన్నారా? శాంతకుమారి, క్రైస్తవ సంఘం అమితానందముతో నిన్ను ఆహ్వానించుచున్నది. ఈ సంఘం పేరిట నేను నీపై సిలువ గుర్తు వేయించున్నాను. ఇందువలన మన రక్షకుడైన క్రీస్తు నాథునికి నీవు సొంతమగుచున్నావు. ప్రియమైన సోదరులారా, జ్ఞానస్నానం పొందబోచున్న ఈ బిడ్డపైనను తల్లిదండ్రులపైనను తల్లిదండ్రులపైనను జ్ఞానస్నానం పొందిన వారిపైనను తన కృపావరమును కురిపింపమని క్రీస్తు సామని వేడుకుందాం. అందరూ క్రీస్తు మేము ప్రార్థించుచున్నాము. మీ మరణ పునరుత్థానము ద్వారా జ్ఞానస్నానమందు ఈ బిడ్డకు నూతన జీవం ప్రసాదించి మీ తిరుసభలు చేర్చుకోమని క్రీస్తు మేము ప్రార్థించుచున్నాము. పవిత్ర జీవితం ద్వారా ఈ బిడ్డ మోక్షానందం పొందవలనని క్రీస్తు మేము ప్రార్థించుచున్నాము. విశ్వాస జీవితమునందు తల్లిదండ్రులను జ్ఞాన తల్లిదండ్రులను ఈ బిడ్డకు ఆదర్శప్రాయాలుగా చేయమని క్రీస్తు మేము ప్రార్థించుచున్నాము. ఈ బిడ్డ కుటుంబమును నిత్యము నీ ప్రేమ యందు పదిలపరచుకోమని క్రీస్తు మేము ప్రార్థించుచున్నాము. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, పునీత అర్లప్ప గారా, పునీత రాయప చిన్నప్పలారా, దేవుని సకల పునీతులారా, సర్వశక్తిగల సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిచాచి శక్తిని పాలద్రోలి మమ్మ అంధకారం నుండి అతిశయమైన మీ ప్రకాశంలోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపం తొలగించి పవిత్రాత్మకు నివాస ఏకమగు ఆలయముగా చేయమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. రక్షణ హిత తైలముతో నిన్ను అభ్యంగనము చేయుచున్నాము. యుగ యుగములకు జీవించుచు పాలించు క్రీస్తు నిన్ను బలపరచునుగాక. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, మీరు తీసుకొని వచ్చిన ఈ బిడ్డ జ్ఞానస్నానమునందు నీటి వలన పవిత్రాత్మ వలన ప్రేమమయుడై దేవుని నుండి నూతన జీవను పొందబోచున్నారు. మీరు ఈ బిడ్డను విశ్వాసమునందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందు మూలమున వారు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినదిన అభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బిడ్డ బాధ్యతను నిర్వహించదలచిన మీ జ్ఞానస్నానమందు మీరు ఇచ్చిన వాగ్దానమును స్మరింపుడు. ఇప్పుడు మరలా పాపము త్యజించి క్రీస్తునాథుని యందు విశ్వాసం ప్రకటింపుడు. ఇది ఏ తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమునే నీ బిడ్డ జ్ఞానస్నానం పొందబోచున్నారు. మీరు పిచాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణ త్యజించుచున్నారా? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏక పుత్రుడు మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వాళ్ళ నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించుటయే మన గొప్పతనము. ఇప్పుడు మనము ప్రకటించిన తిరుసభ విశ్వాసములో ఈ బిడ్డ జ్ఞానస్నానం పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? శాంతకుమారి, నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇచ్చుచున్నాను. మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యొక్క సర్వేశ్వరుడు నిన్ను పాపముల నుండి విడుదల చేసి నీటి వలన పవిత్రాత్మ వలన నూతన జీవనం ఇచ్చుచున్నారు. వారే ఇప్పుడు నిన్ను క్రిస్మా తలముతో అభ్యగనము చేయుచున్నారు. దీనివలన నీవు దేవుని ప్రజలలో చేరి గురువు, బోధకుడు, రాజు అయిన క్రీస్తునాథునితో నిత్యకాలం ఐక్యమై ఉండునుగాక. శాంతకుమారి, నీవు నూతన సృష్టివై క్రీస్తునాథును ధరించి ఉన్నావు. ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు.
నీ బంధుమిత్రుల సుమాత్రకు అనుసరించి నిత్య జీవంలో ప్రవేశించు వరకు దీన్ని నిర్మలంగా ఉంచుకునము. ఆమేన్. ఆమేన్. క్రీస్తు జ్యోతిని స్వీకరింపుము. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికను ఎల్లప్పుడూ వెలుగుచుండ నిండు. ఏ బిడ్డ క్రీస్తునాథుని వెలుగు పొంది ఉన్నారు, ఏ బిడ్డ ప్రకాశవంతముగా జీవించవలను. విశ్వాసమందు స్థిరపడి క్రీస్తునాథుని పునరాగమన సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకుందరుగాక. ఆమేన్. నూతనంగా మన సంఘంలోనికి విచ్చేసినటువంటి శాంతికుమారుని సంతోషముగా చప్పట్లు కొట్టి ఆహ్వానించుదాము. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవసగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక. పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవసగిన జీవితం. తల్లి గర్భాన పడక మునుపే సేవకై మలచినావే, దీనుడయ్యున్న నన్ను పిలచి పేరుతో పిలచినావే. ఏమి ఊహగలనయ్యా, నాదంత నీదేనుగా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. నీ సేవలోనే ప్రేమలోనే స్థిరపరచు నా దైవమా. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి, నీవసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచునే బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయత్నుల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయత్నుల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుగాక. ఓ ప్రభువా, నీవు పునీత చిన్న తెరేసలో చేసిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనితో అర్థించుచున్నాము. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము నీకు ప్రీతిపాత్రమైన విధమున మా జీవితంలో కూడా నీకు అంగీకారయోగ్యములగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవును సృష్టించితివి, పాపము చేసిన అతనిని న్యాయంగా శిక్షించితివి. కానీ మా ప్రభువైన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తిత్వాలకు నీకిభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరం ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున ప్రవేశించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సులువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ వరమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవముసగి అప్పమును రక్షణ పాత్రం నీకు సమర్పించుచున్నాము. నీ సమ్ముఖంలో నిలిచి నీ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనం తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ సిరిసభను జ్ఞాపకం ఉంచుకోవడము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలిబాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమందు పరిపూర్ణులు చేయము. ఉత్థానముగుదుమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరును, నీ కనికరమను చనిపోయిన వారందరూ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కనతెలుగు మరియు మాతతోను, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, పునీత అంతోని వారితోను, పునీత మదర్ తెరీసా గారితోను, పునీత బాలయేసు చిన్న తెరీసమ్మ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఈరోజు మా కోసం ప్రత్యేక విధంగా ప్రార్థించండి అని పూజలు అర్పించినటువంటి ప్రతి బిడ్డ యొక్క తలంపును గుర్తుకు తెచ్చుకుందాం. అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి బలిలో పాల్గొని ప్రత్యేక విధంగా దేవునికి ఆశీస్సుల కోసమై అర్థిస్తున్నటువంటి ప్రతి వారిని గుర్తుకు తెచ్చుకుందాం. మన గ్రామంలో మన విచారణలో అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా వారి కోసము ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ దేవాతి దేవుని యొక్క స్వస్థవరాలు కురిపింపచేయమని ప్రార్థన చేద్దాం. మరి ఈరోజు పునీత అంతోని వారి గౌరవార్థమై మనకు లడ్డు స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు పెద్దలపల్లె జోసెఫ్ వారి కుటుంబం కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మన ప్రభు నేర్పించినటువంటి పరలోక జపం ద్వారా ప్రార్థించుదాము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్చుకోండి, మా యథార్థపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము, మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలుతును సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసము నిరీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవంకు కాపాడునుగాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి దేవర వారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్మల్నిగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములు చేయనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను. ఆమేన్. తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు. తండ్రి తనయుల ఆత్మవిందు, దేవదూతల దివ్య విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు, మన ఆత్మల ఆనంద విందు, పునీతుల పరమ విందు. ప్రేమ విందు, శాంతి విందు, కరుణ విందు, ప్రేమ విందు, శాంతి విందు, కాంతి విందు. లోకొందమా లోకొందమా ప్రేమ
ప్రేమతో చేకొందమా తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు దివ్య వెలుగుతో నింపును దీనులను ఓదార్చును ప్రేమ విందు కాంతి విందు దివ్య వరములు వసగును దినదినము నడిపించును ప్రేమ విందు శాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు లోకుందమా లోకుందమా ప్రేమతో చేకొందమా తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు నిత్య జీవము వసగును నూతన మనసును ఇచ్చును ప్రేమ విందు కాంతి విందు నిత్య జీవము వసగును నిరంతరము తోడుండును ప్రేమ విందు కాంతి విందు కరుణ విందు ప్రేమ విందు శాంతి విందు కాంతి విందు లోకుందమా లోకుందమా ప్రేమతో చేకొందమా తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు తండ్రి తనయుల ఆత్మ విందు దేవదూతల దివ్య విందు ఒక మాట పలికిన చాలును ఈశ్వర నా ఆత్మారోగ్యముందును నా నిండు మనసుతో నిన్ను తాకగానే నా ఆత్మానందముందెను నా ఆత్మానందముందెను ఒక మాట పలికిన చాలును ఈశ్వర నా ఆత్మారోగ్యమందును నా నిండు మనసుతో నిన్ను తాకగానే నా ఆత్మానందముందెను నా ఆత్మారోగ్యముందెను మధురం మధురం నీ నామస్మరణం నీ నామస్మరణం మా పాపహరణం మధురం మధురం నీ నామస్మరణం నీ నామస్మరణం మా పాపహరణం ఒక మాట పలికిన చాలును ఈశ్వర నా ఆత్మారోగ్యమందును నా నిండు మనసుతో నిన్ను తాకగానే నా ఆత్మానందముందెను నా ఆత్మానందముందెను నీ దివ్య హస్తం నన్ను తాకగానే పలికేను రాగాలు నాలో నీ దివ్య హస్తం నన్ను తాకగానే పలికే
పులకించినామది పాడింది జీవన రాగమే, పాడింది జీవన రాగమే. మధురం మధురం నీ నామ స్మరణం, నీ నామ స్మరణం మా పాపహరణం. మధురం మధురం నీ నామ స్మరణం, నీ నామ స్మరణం మా పాపహరణం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడలారా, ఈరోజు మనము పునీత అంతోని వారి మండపములో చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటిది ఏర్పాటు చేయబడి ఉంది. గమనించారా ఎవరన్నా? ఏం పని ఫాదర్ అంటారా? ఇంతకు ముందంతా వైర్లన్నీ ఎక్కడ బాగా బయటికి అంతా కనపడుతూ చింపిరిగా ఉన్నాయి. వాటిని గ్రహించి నేను చక్కపరుస్తాను అని తనకు తాను ఇంట్రెస్ట్ తీసుకొని పిలిపించి మొత్తం అంత నీట్గా చేసి ఉన్నారు. దాదాపు 8,000 రూపాయలు ఖర్చు పెట్టారు ఈరోజు. 8,000 రూపాయలు. మన గడుగునూరు ప్రభాకర్ సార్. ఇదే కాదు, గుడికి సంబంధించినటువంటి విషయములో నేను ఎప్పుడు అడిగినా ఎప్పుడే కానీ నో చెప్పేవాడు కాదు. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పటి నుండి కూడా నేను కొన్ని సమయాల్లో అడిగాను, సహకరించి ఉన్నారు. మరి తర్వాత కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది చాలా అంటే ఎవరు ఊడకోకుండా ఉండడం వల్ల అతను పని చేయడం కాక వాళ్ళ సతీమణిని పిలుచుకొని వచ్చి ఎండకే మొత్తం ఆ మండుటి ఎండలో బాగా అంతా మనకు శుభపరిచి మొత్తం చేసి ఉన్నారు. కాబట్టి గడుగునూరు ప్రభాకర్ సార్ వారి కుటుంబానికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గట్టిగా చప్పలు కొట్టి వారిని అభినందించుదాం. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై బ్రెడ్ స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు నాగిపోగు జయరాజు, నాగిపోగు చిన్న ఓబులమ్మ, వారి కుటుంబ సభ్యులు. దేవాతి దేవుడు వారి జీవితంలో చేసినటువంటి సకల మేలులను గుర్తెరిగి మరియు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించాలి అని ప్రార్థన చేస్తూ వారికి ధన్యవాదాలు మరి కృతజ్ఞత తెలియపరుస్తూ ఉన్నాను. రెండవదిగా ఈరోజు కాంపిటేటివ్గా ఈరోజు దేవుడు వారి పట్ల చూపినటువంటి ప్రేమ అనురాగాలు గ్రహించి కృతజ్ఞతతో పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై ఈరోజు మరొక కుటుంబం మనకు బ్రెడ్ స్పాన్సర్ చేసి ఉంది. సిద్ధం ప్రసాద్ మరియు ప్రసన్న వారి కుటుంబం. దేవుడు వారిని దీవించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేస్తూ వారికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకొక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన పెద్దలపల్లె జోసెఫ్ దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి మేలులను గ్రహించి పునీత పాదువాపురి అంతోని వారి గౌరవార్థమై ఈరోజు చాలామంది బ్రెడ్ తెస్తున్నారు. నేను ప్రత్యేకంగా లడ్డు తెస్తానని లడ్డు తెచ్చి ఉన్నారు. వారికి వారి కుటుంబానికి నా కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. బ్రెడ్ లడ్డు పంచేవాళ్ళు దయచేసి ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఎవరికి కూడా ఇవ్వకండి, ఓకేనా? ఇక్కడ కూర్చున్నటువంటి వారికి వాళ్ళిద్దరు లాస్ట్ వాళ్ళిద్దరికి తప్ప మీరిద్దరు ఎన్ని కూర్చోండి, ఎన్నికిపోండి, మీరిద్దరు ఆడిపోయి కూర్చోపండి. ఇక్కడ కూర్చున్నటువంటి వారికి ఒక బ్రెడ్ కానీ ఒక లడ్డు కానీ అస్సలు ఇవ్వమాకండి. మీరు పూజ అయిపోయిన తర్వాత కూడా కదలకూడదు, అట్లే కూర్చోాలి. మీరు అట్లే కూర్చోండి, సరేనా? ఎవరైనా తప్పించుకోవాలని చూసిండ్రు అనుకో తర్వాత ఉంటుంది, అర్థమైంది కదా? ఎక్కడ కానీ కదలకూడదు, మీరు అట్లే ఉండాలి. ఇంకొక విషయం, చాలామంది గ్రహించారో లేదో నాకు తెలియదు కానీ చర్చి దగ్గర చాలా చీకటిగా ఉంది, ఫాదర్ కానీ జోజీ సార్ కానీ పట్టించుకుంటలేరే అని కొంతమంది మనసులో అనుకోవచ్చు. పట్టించుకుంటూనే ఉన్నాం, మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం.
ట్రాన్స్ఫారం కాలిపోయింది. ట్రాన్స్ఫారము కాలిపోయింది. సో దాన్ని రిపేర్ చేయడానికి ఇంకా 4 to 5 days పడుతుంది. స్పేర్ పార్ట్ లేదంట. చాలా చాలా విధాలుగా ప్రయత్నం చేశాము. మన గొల్లపల్లె ప్రవీణ్ సారు కూడా మరియు చెన్నకేశవన్న కూడా వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. వాళ్ళతో పాటు మేము కూడా చాలా ప్రయత్నాలు చేశాము, కానీ కుదరలేదు. సో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాటిని పోరుమామలకు బద్వేలకు 2 ఉంటే 2 షిఫ్ట్ చేశాము. అవి వాళ్ళు రిపేర్ చేసి మనకు పంపిస్తారు. కాబట్టి అంతవరకు గుడి చీకటిలోనే ఉంటుంది, మీరేమో వెలుగులో ఉన్నారు. ఏ రోజు కోపం వస్తుంది 2 ట్రాన్స్ఫర్లు కూడా పీకి పడదబ్బుతా, అంతే కదా. మీరేమో బాగా వెలుతురులో ఉండాలా, దేవుడేమో చీకటిలో ఉండాలా, అదే కదా. స్పందించండి. కొన్ని విషయాలలో నాకేమిలే మాకేమిలే అనుకోమాకండి. చూస్తూనే ఉన్నారు, కానీ లేకపోతే ఫాదర్ ఎలాంటి సహాయం మేము అందించగలము, ఏమైనా చేయగలమా అన్నటువంటి ఆలోచన ఎవరికీ కానీ రాలేదు, ఒక్కరు కూడా. జనరేటర్ చేయించాను, 11,000 అయింది. ఇప్పుడు అది యూజ్ అవుతుంది. నిన్న ఆదివారము శనివారము మరి ఈ పూజలకన్నిటి కూడా జనరేటర్ నడిపించాము. చూడు, అది రిపేర్లో లేకపోతే పరిస్థితి ఏంది? ఇవన్నీ కావడానికి సహకారం పొందింది మనం ఎక్కడి నుంచో కాదు. ఎక్కడి నుంచి పొందింది? ఎక్కడి నుంచి? మీ నుండే. మీరే సహకరించారు. ఏ విధంగా సహకరించారు? ఏ విధంగా సహకరించారు? కుటుంబ చంద ద్వారా. కుటుంబ చంద ద్వారా. కాబట్టి గ్రహించండి, మీ సహకారం ద్వారానే ఇక్కడ ఏదైనా కానీ మనం చేయగలము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని మనవి చేస్తూ ఉన్నాను. రేపటి రోజున సాయంకాలం కుటుంబ చంద కోసం వస్తూనే ఉంటాము. సిద్ధపడండి, తారుపడండి. రేపు రాపో ఎల్లుండి రాపో నాకండి. ఓ స్త్రీ రేపు రాపో నాకండి. మేము స్త్రీలం కాదు. ఓ పురుషులా రేపు రావా అనాకండి. 100 రూపాయలు ఎక్కువ కాదు. కాబట్టి సిద్ధపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొకటి, పిల్లలకు సెలవులు ప్రారంభమయ్యాయి. వాటితో పాటు మీరు గమనిస్తే ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మనం అనుకోవచ్చు ఇది ఎండాకాలం కాదు అని, కానీ భయంకరంగా ఉండే ఎండలు. పిల్లల పట్ల కొద్దిగా శ్రద్ధ తీసుకోండి. ఇప్పటి నుంచైనా కానీ కొద్దిగా ట్యూషన్ వాళ్ళకి పెట్టుకోవడం కానీ చదివించడం కానీ ప్రయత్నం చేయండి. ఈ విషయం నేను పదే పదే మీకు ఎందుకు చెబుతున్నానో మీకు అర్థం కావాలి. పిల్లలను చదివించండి. చదువు వల్లనే మనం ఏదైనా కానీ సాధించగలము. కాబట్టి మీ పిల్లల పట్ల కొద్దిగా శ్రద్ధ పెట్టండి. మీ పనులు ఉంటాయి కాదంటలేము. ఆ పనిలో పాటు సీరియల్స్తో పాటు పిల్లల విషయంలో కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. చాలాసార్లు నేను పూజలో చెప్పాను, పూజకు వచ్చేటప్పుడు మంచి డ్రెస్ వేసుకు. ఎవరు మాట్లాడుతుంది? చెట్టుకి ఎవరు ఇటు పక్కన రా, బయటికి రా, బయటికి రారా, వెళ్ళకండి. ఎందుకు మాట్లాడేది? ఏదో మర్చిపోయింది. పూజకు వచ్చేటప్పుడు డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పాను మీకు పదే పదే చాలాసార్లు చెప్పాను. కాలర్లెస్ టీషర్ట్ వేసుకొని రావద్దని చెప్పా. మీ పిల్లలు ఇంకా చాలామంది అదే డ్రెస్లో వచ్చారు. నేను చెప్పా, పిల్లలు గుడికి రాకపోవడం, పిల్లల్లో క్రమశిక్షణ లేకపోవడం అంటే తల్లిదండ్రులకే బాధ్యత. మీరే బాధ్యులు. కాబట్టి గ్రహించండి, పూజకు వచ్చేటప్పుడు కాలర్ లేనటువంటి టీషర్ట్తో రాకూడదు. మంచి షర్ట్ వేసుకొని రండి, ప్యాంట్ వేసుకొని రండి. అవి లేకపోతే చీర కట్టుకొని రండి. ఇంకా సరేనా? ఓకే, జోక్ చేశా. ఓకే, సీరియస్ తీసుకోమాకండి. అంతే. ఇంకొకటి, దివ్య సప్రసాదాన్ని స్వీకరించే సమయంలో గురువు ఏం చెప్తాడు? ఇది క్రీస్తు శరీరము. ఈ రెస్పాన్స్ ఏముండాలా? ఎవరైనా చెప్తారా? వచ్చారు ఆటోమేటిక్ బొమ్మ ఉన్నట్టు ఉంటుంది. ఇదేంది? చెప్పండి. క్రీస్తు శరీరం అంటే అమ్మేననండి.
అమ్మేనానండి. ఓకేనా? అమ్మేనానండి. కొంతమందికి కొత్తగా పెళ్ళిళ్ళు అయి ఉంటాయి. వేరే సంఘస్థులు కూడా ఉంటారు. కానీ వాళ్ళు కూడా తెలుసుకోవాలా. పెళ్ళైన తర్వాత గుడికి నడిస్తే మీకు అర్థమవుతుంది. పెళ్ళిళ్ళైన తర్వాత గుడికి ఎవరు నడవరు. పెళ్ళికి ముందు రారు, పెళ్ళి తర్వాత రారు. పెళ్లి రోజు ఒక్కరోజే కనపడతారు వాళ్ళు. ఏమంటే ఏదో చేయి స్వామి, చూడు స్వామి అంటారు. ఏం చూడాలంగా మేము? మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వల్లే రూపొందినని తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు అని ప్రభువు నడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభు, ఆ ప్రేమ శక్తితో పునీత తెరేసా తనను తాను నీకు పూర్తిగా అంకితమనర్చుకొనెను. నీ దయను కోరి అందరి రక్షణ కొరకు నీ సమక్షంలో సదా ప్రార్థించెను. మేమిప్పుడు స్వీకరించిన పరమప్రసాదము మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్య మార్గంలో నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వేదవాపక ఆదివారాన్ని కొనియాడడానికి మన యువకులు చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మామూలుగా అయితే 23వ తారీఖు ఉంటుంది. కానీ మన పిల్లలకు సెలవులు 14వ తారీఖే కంప్లీట్ అవుతూ ఉన్నాయి. అంతకన్నా ముందు పెట్టుకుంటే బాగుంటుందని ఉద్దేశం. కాబట్టి 13వ తారీఖున మన విచారణలో వేదవాపక ఆదివారం కొనియాడదాము. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉంటాయి. కాబట్టి ఇళ్ళల్లో చేసుకొని రావాకండి, ఇక్కడే తినండి. ఇక్కడ ఫ్రీగా కాదు, డబ్బులు కట్టాలి. ఓకేనా? డబ్బులు కట్టాలి. రెండవది, పిల్లలకు పెద్దలకు ఆటల పోటీలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆడండి, పాడండి. డ్యాన్సులు కూడా ఉంటాయి. సాయంత్రం పూట డ్యాన్స్ కాంపిటీషన్స్ ఉంటాయి, సింగింగ్ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఆడండి, పాడండి, సహకరించండి. సరేనా? తర్వాత బారకట్ట ఉంది. తర్వాత ఇప్పుడు పజిల్ గేమ్స్ 2 ఉన్నాయి. పజిల్ గేమ్స్ ఒకటి వచ్చేసి ABCDs A to Z వరకు వితిన్ టైంలో అరేంజ్ చేయగలగాల. కొంతమంది పిల్లలకు ఆల్రెడీ నేను చూపించిన అది పజిల్ గేమ్స్ అన్నీ క్లోజ్ చేసి పెడతాము. దాన్ని A to Z వరకు వితిన్ మేబీ 10 minutes or 15 minutes టైమింగ్ ఉంటుంది. ఎవరైతే ఫుల్ ABCDలు అరేంజ్ చేయగలుగుతారో వారు విన్నర్స్ ఉంటారు. ఇంకొక పజిల్ గేమ్ ఏంటంటే 1 నుంచి 20 వరకు 1 to 20 వరకు 2 ఉంటాయి. ఆ లాట్ తీసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 నెంబర్ తీశాను, ఇంకొకసారి కూడా 1 నెంబర్ తీస్తే కనుక సమానం అవుతుంది. అట్లా ఎవరైతే ఎక్కువ సంపాదించుకుంటారో వారు విన్నర్స్ ఉంటారు. దీనికి కూడా టైమింగ్ ఉంటుంది. సో ప్రతిదానికి కూడా ఎంట్రీ ఫీజు ఉంటుంది. పిల్లలకు హాలిడేస్ కాబట్టి రేపటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. మీరు ఇంకా రేపటి నుంచే స్టార్ట్ చేసి మళ్ళీ ఆ రోజు కూడా ఆడుకోవచ్చు. సరేనా? ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటే కొంతమందిని ఆల్రెడీ ఈరోజు యూత్కి మీటింగ్ ఉంటుంది పూజ అనంతరము. సో అపాయింట్ చేస్తాము. వారితో సహకరించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పాదువపురమును
పావన పరచిన పరమ పునీత అంతోని వార పాదుబపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వార భక్తి ప్రవక్తుల ప్రకాశమూర్తి భక్తి ప్రవక్తుల ప్రకాశమూర్తి ప్రణతులు గుణమా ప్రసన్నవదనా ప్రణతులు గుణమా ప్రసన్నవదనా పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వార యేసుని సేవే పరమార్థంబని లోకాశలను విడనాడితివి యేసుని సేవే పరమార్థంబని లోకాశలను విడనాడితివి సిలువే జగతికి విజయ చిహ్నముగా సిలువే జగతికి విజయ చిహ్నముగా సుగతికి అంతా చాటించితివి సుగతికి అంతా చాటించితివి పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వార హస్తములందున బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటివి హస్తములందున బాలయేసుని అపురూపముగా ఎత్తుకొంటివి అద్భుతములను గణముగా చేసిన అద్భుతములను గణముగా చేసిన అంతోని వార అంజలి గొనుమా అంతోని వార అంజలి గొనుమా వీరపలే పురమును పావన పరచిన పరమ పునీత అంతోని వార భక్తుల మొరలను ఆలించువారా పుణ్య జీవనము జీవించమమ్ము భక్తుల మొరలను ఆలించువారా పుణ్య జీవనము జీవించమమ్ము ప్రార్థించు మాకై పరమేశ్వరుని ప్రార్థించు మాకై పరమేశ్వరుని పరిశుద్ధమూర్తి అంతోని వార పరిశుద్ధమూర్తి అంతోని వార పాదువపురమును పావన పరచిన పరమ పునీత అంతోని వార
ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము మా ఆత్మీయ కన్నులను తెరుమయా నీ జ్ఞానము శక్తినియుమయా మా ఆత్మీయ కన్నులను తెరుమయా నీ జ్ఞానము శక్తినియుమయా ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా దిగిరమ్ము మాపై దిగిరమ్ము దిగిరమ్ము మాపై దిగిరమ్ము నీ వరములతో దీవించుటకు నీ అభిషేకం మాకీచుటకు నీ వరములతో దీవించుటకు నీ అభిషేకం మాకీచుటకు